వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ అలమలక్కీగా మరి సో ఫ్రెండ్స్ టాపిక్ ఏంటంటే సోలో వర్సెస్ సోలో అయితే గేమ్ అయితే ప్రస్తుతానికి అయితే నేనైతే ఆడుతున్నాను. ఇక్కడైతే ఎనిమిస్ అయితే బాగానే దిగుతున్నారు. ప్రస్తుతానికి అయితే ల్యాండ్ అయిపోతుంది. ఇక్కడైతే ఎనిమిస్ బాగా దిగుతున్నారు. అయితే ఈ క్యారెక్టర్ స్కిల్ అయ్యా చూడండి, అప్పుడే వదిలేసాడు కూడా దాని పేరు ఏదో ఉంటుంది, శాంట్రన్ ఏదో. నన్ను కొట్టేసాడు గ్లోవల్ వేయాలి ముందు. అమ్మాయి వేస్తాను. ఇంకా ఏదైనా గన్ను దొరికిద్దా అని వెతుకుతా ఉన్నా. ట్రాన్స్ఫార్మ్ దొరికింది. దీంతో ఒక్క ఎనిమిది నేను కొడతాను. సర్లే ముందు గేమ్ ఆడాలి ముందు. ఓకే, బయట శబ్దాలు వస్తున్నాయి, బయటికి వెళ్దాం ఒకసారి. ఇడాడో బయట ఓపెన్లో తిరుగుతున్నాడు, కొట్టేద్దాం. 1-2 అయిపోయింది కథ. ఎస్కేస్తో మాత్రం 3-4 బుల్లెట్లు నేను కొట్టేస్తే వెస్ట్ లేకపోతే మాత్రం మామూలుగా తగ్గదు గైస్. వేరే మాట్లాడుతూనే షార్ట్ గన్ కానీ దొరికేసింది. సూపర్ అసలుకి. ఈడెవడో సాగు నూగుతున్నాడు అయ్యా అసలుకి. రే మీరు పైనుంచి కదరా, కింద నుంచి రండి రా బాబు, మీకు దండం పెడతా. ఇంకా రప్ప అయితే బయటకైతే వెళ్తున్నా, బయట గొడవలు అవుతున్నాయా అని వెళ్తే ఈడెవడో బయట కనపడ్డాడు. కొట్టే 1 2 3 4. అరే ఇంకొక బుల్లెట్ రా అని చెప్పా, కానీ ఆడు రాలా, బయటికి రా. ఫ్లాష్ బంక్ తిరుగుతాం, పడిపోయింది. వాడికి ఇంకా డ్యామేజ్ లేదు. ఒత్తి చీర చూస్తే ఎనిమిది కొట్టేసాడు. ఎందిరా ఈ తలకైన పని. మళ్ళీ లోపలికి వెళ్ళేసరికి ఇంకొద్ది పెద్ద ఫైట్ అవుతూ ఉంటుంది. ఒక్క ఎనిమిది కనపడట్లా. నేను కొట్టింది ఒక్క కిల్ అయిపోయా. ఎట్టరా ఇంకా మేము కిల్లు కొట్టుకునేదబ్బా అని చెప్పి ఇంకెలా ఆలోచిస్తూ ఉన్నా. సర్లే ఇలా హీల్ చేసుకుంటూ ఉంటే ఇంక అలా వెళ్ళొస్తా అంటే వెళ్తున్నా. వెళ్ళిపోదాం. ఎక్కడైతే శబ్దాలు కనపడుతున్నాయి, శబ్దాలు కనపడుతాయి. ఫస్ట్ స్టెప్స్. అదిగో దొంగనాయాలు గడు. ఇది మనం చూడాల. సైలెంట్గా వెళ్ళి వెనకాల నుంచి వెళ్ళి హెడ్షాట్ కొట్టేద్దాం. ఒరే అబ్బో చూసారా, అమ్మ హెడ్షాట్ కొట్టేస్తాలే. ప్రస్తుతానికి హెడ్షాట్ కొట్టేసా. గాయస్ మీరు ఈ వీడియో కానీ పక్కా మీరు కానీ ఇప్పుడు దాకా చూస్తున్నారట్లే ఈ వీడియో మీకు పక్కా నచ్చున్నది కాబట్టి ప్లీజ్ నా కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మీకు ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దాంట్లో మళ్ళీ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్కి మీరు బాడీ కడతారా, హెడ్షాట్ కొడతారా నాకు ఏదైనా తెలియదు, కానీ అది ఆన్లో చేసుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు ఆ వీడియో వచ్చింది. వెంటనే ఈ నవ్వుడు వచ్చాడు, వీడు కొట్టేసా. మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మధ్యలో వస్తావు పొగోడిగా. చెల్లండి కొట్టేసా, ఇంకా అయిపోయింది. ఎక్కడ్రా ఎనిమీస్ ఎక్కడేమో దాదాపు 10 మంది అది ఉంటారు. దానిలో 3 నేనే కొట్టా. పైన 4 చచ్చిపోయి ఉంటారు సదాగా. డెత్ బాక్సులు చూడండి పైన, చూడ ఎన్ని ఉన్నాయి డెత్ బాక్సులు. 3 ఉన్నాయి పైన. ఆడోడ పైన నుంచి బాగా చల్లగా కొట్టుకున్నట్టున్నాడు బాగా. ఇంకో మళ్ళీ కొడుతున్నాడు చూసి సిగ్గు లేకుండా. ఇచ్చాడు ఎవడో సైడ్ ఉన్నాడు. వీడికి మాత్రం ఎస్కేస్తో కొడితే బుర్ర బద్దలైపోవాలి, మామూలు కాదు. అక్కడ బాగా కొడుతున్నారు. రే ఆగరా, రిపేర్ కిట్ నీకుంది, తీసుకో షాట్. కథం మైండ్ పోయింది. ఓరే అరే తాగనరా, మెడికిట్ వేయనియనరా. మళ్ళీ వేసాడు ఆ శాంటర్. ఎందురా మీరు దాంతో వేసి పోతారు. ఎవర్రా మీరు ఇంత దారుణంగా ఉన్నారు. అసలుకేంటి గా సీడు. ఆ క్యారెక్టర్ ముందు ఫ్రీ ఫైర్ బాబాయ్ కానీ తీసేస్తే ఎంత బాగుండిద్దో. పీకలో దిగుతారు, పైకి ఎక్కుతారు, ఆ క్యారెక్టర్ కింద వేస్తారు, గన్ను చూసుకుంటారు, వెళ్ళిపోతారు. ఎందుకు వస్తున్నట్టు మ్యాప్లో 3 ఉన్నారు. ఇన్ని కొడదాం అని చూస్తే ఈడో మన కొట్టేస్తున్నాడు. సరే సైడ్ నుంచి కవర్ వచ్చి కొట్టేద్దామా అని చెప్పి స్టార్ట్ చేస్తా. బయటికి రాడు. 1 2 బుల్లెట్లు కొట్టా. ఇంకా రాడు బయటికి రాట్లా. ఇంక రాలే, డ్యామేజ్ అంత తగిలిందిగా. మెడికిట్ వేద్దా ఒకటి. సరే అని చెప్పి ఇంకా మెడికిట్ వేస్తూ ఉంటాడులే. మ్యాప్లో 3 కనపడుతుంది. నా దగ్గరికి ఎవడైనా వస్తాడా అని చూస్తేనేమో ఒకరు రాట్లా. నేను రాయి కింద దిగిన తర్వాత తగిలింది. వీడికి ఆగట్లే, వచ్చాగట్లే. ఈయన కొట్టేయాలి అట్లేదన్న. ఇది నా చేతిలో సావే. బయటికి రా నేను, బయటికి రా హెడ్ పెట్టి కొట్టేయాలి నీకు. బయటికి రాదే. ఈ వచ్చినట్లేడు, వెళ్ళిపోదామా? సరే వెయిట్ చేద్దామా అండి. వాడు మన కోసం క్యాంపింగ్లో వెయిట్ చేస్తున్నాడు, మనం కానీ వెయిట్ చేయొద్దు. సరే ఇలా స్ట్రైట్కి వెళ్దాం. స్ట్రైట్గా పా అబ్బో బండి వస్తుంది. లోపలికి పరారే. వచ్చాడు. ఎక్కడున్నాడు? ఎక్కడ ఆపాడు. పా గంతి.
ఇది ఒకటి ఎస్కేస్ తాగలంటే అట్లా అమ్మ ఎస్ఐ నా ఎలాగ దింపాను డబ్బు అమ్మ దింపేశాక 2 నిమిషాల్లో షేక్ అయిపోయినాయి. వీడికి ఎన్ని కొట్టానో చూడండి, 300 కొట్టా అయినా ఆడు సావలా. 300 కొట్టా అయినా కానీ సావలా. మైండ్ పోయింది అసలుకి. వాడు ఏ క్యారెక్టర్ స్కిల్ పెట్టుకొని నాకు అర్థం కాల. 300 కొట్టా అసలు నేను ఆడికి. వీడి దగ్గర కానీ షార్ట్ గన్ ఉంది. ఏందిరా ఇన్ని షార్ట్ గన్లు? మాట్లాడుతూనే ఒక 5 కిల్లు అయితే కొట్టేసాం. ఇంకా ఎలా 19ఏనా? బో ఈ గేమ్ ఎట్లాగన్నా ఒక 10 కిల్లు కొట్టాలి. వీడికి వచ్చాడు కొడదాం ఆగండి. వీడు ఆగట్లా వచ్చాగట్లే వీడికి వేసాయి. పాపం బుర్ర పగిలిపోయింది మనోడికి. వీడికి చచ్చిపోవాల్సిందే. నాకు చెరా దబ్బుతుంది. బుల్లెట్లు మొత్తం బొక్క అయిపోతున్నాయి వీడి వల్ల. అరే బయటికి రారా. వచ్చాడు. దింపేసాం. ఫుల్ బాడీ దింపేసాం గైస్. ఫుల్గా దింపేసా అసలుకి ఆపరంగా నాకలా. మనోడు దింపేసరికి ఇందాక మరి ఇక దారుణంగా 300 కొట్టాడికి అయినా కానీ ఆడు సావలా. చూసారా మరి అంత కొట్టినా సావలాడు. బోయిడు బాల్ ఊటెత్తుకొని వచ్చాడుగా మంచిగా. లెవెల్ 4 వెస్ట్ గ్రోజా MP40. ఇంకో మళ్ళీ ఈడవాడు వచ్చాడు. కొట్టు. ఒక బుల్లెట్ 2 తగిలింది. ఓకే ఇంకా అమ్మో P90 అమ్మో దింపత్ని కొట్టేయాలి ముందు. అమ్మాయి కొట్టేసాలే. ఇంకెళ్ళి లూట్ ఎత్తుకున్నాం. బా మంచిగానే దొరికిందిగా. M4 ఏమన్నా ట్రిపుల్ చిప్ దొరికింది. పాప మంచి పాప ఏదో గన్ను తెచ్చిచ్చింది మనకి. అది జాలు వేసి ఇంకా సైలెన్సర్గానే అటాచ్ అయిపోయింది. ఇంకా నడుచుకుంటూ వెళ్దామా హిట్ కొందామా? సర్లేండి వెళ్ళిపోదాం. జీపెక్కు. అమ్మా బాబు డ్రైవరు పోనీయాలి. మర్చిపోయాను నేనేగా డ్రైవర్ వచ్చి. ఇంకా వెళ్ళిపోతున్నా. ఇంకా వెళ్ళి ఒక హిట్ లిస్ట్ కొనుక్కొని వద్దాం ఆగండి గారు. అమ్మో ఇక్కడ ఆపే తీపియాం. కిందకి వెళ్ళి హిట్ లిస్ట్ కొనుక్కుందాం పోయి. ఎందుకంటే ఇప్పుడు కానీ జీపుతో కానీ అక్కడికి వెళ్ళాం అనుకో వాళ్ళందరూ తెలిసిపోద్ది. బో ఎవడో వచ్చారు జీపోడు వాళ్ళని కొట్టేదని చెప్పేసి రప్ప వస్తారు. అదే మనం నైస్గా ఒక చోట జీప్ ఆపుకొని నైస్గా సైలెంట్గా వచ్చి హిట్ లిస్ట్ కొనుక్కున్నాం అనుకో మన దారి మంది వాడి దారి వాడిది అంతే. వాడు మనం చూడడం మనం వాడిని చూడలేము. ఇప్పుడు హిట్ లిస్ట్ కొన్నా కదా సరే వెళ్ళిపోదాం పండి వాడి దగ్గరికి. ప్రస్తుతానికైతే వాడు అక్కడే ఉన్నాడు. వీడు ఆఫ్లైన్ ఇంటికి పంపు తీసి కదలట్లా. ఎంతసేపు చూసినా కదలట్లా. బో కదులుతున్నాడు కదులుతున్నాడు అసలు కదులుతున్నాడుగా ఇది. రే ఎక్కడరాను అబ్బా కనపడ్డాడు. బో దీని 4x లేదు యార్. బొక్క 4x ఉంటే అంత బాగుండిద్ది. 4x లేదు దీంట్లో బొక్కడాలోది. ఓ పక్క నెట్ పింగ్ అయిపోతుంది. ఆ పక్క కిల్లు రా. సరే అట్లీస్ట్ డబ్బులు పెట్టుకున్నారని ఏందిరా బాబు ఎట్టున్నారు మరి. పైన ఒక ఎనిమే ఉన్నాడు. నేను ఆయన చూడలేదు అనుకున్నాడేమో కానీ నేను చూసా. ఇప్పుడే కొట్టేద్దామని చెప్పి వెళ్తుంటే ఈడేమో దింపు పన్ను దొబ్బుతున్నాడు. ఎవరైనా దొంగ సచ్చినారు రే వెనక్కి వెళ్ళి కవర్ తీసుకున్నావు అని చెప్పాడు వచ్చి ఉంటా. కొట్టేసాడు. బాడీ దింపాను దెబ్బ. వాడు ఇప్పుడు వస్తాడు అది రప్ప వస్తాడు. నేను దింపని చెప్పి వస్తాడు. చచ్చిపోయాడు పాపం మనోడు వచ్చి. వెళ్ళి మళ్ళీ పైకి రావాల్సిందే. ఇంకా పైకి వచ్చేస్తాం. వీడి దగ్గర లూటే ఉంది. బా 4x కానీ దొరికింది ఇంకా చాలు. ఇంకా ప్రస్తుతానికైతే 7 కిల్లు ఉన్నాయి. 9 కిల్లు కొట్టేసాం మనం. ఇంకా 7 మంది ఉన్నారు. దాంట్లో నేను ఒకరిని. అంటే ఇంకా 6 కిల్లు ఉన్నాయి. 6 కిల్లులో ఎట్టలేదన్నా 4 కిల్లు కొట్టేద్దాం మనం. 4 కిల్లు కుదరదే మళ్ళీ. పోనీ 2 కిల్లు కొడదాం. 2 కిల్లు కొడితే బుయా అయిపోద్ది. మామూలుగా ఉండదు. బుయా అసలు సావు కొట్టాలి. ఆడాడు లాంగ్ నుంచి కొట్టాడయ్యా. వాడిని అంత కొట్టినా ఆడు సావలేదు. నా దరిద్రం ఎట్టేడిచింది. ఏ ఒక్క గన్ను హెడ్ షాట్ అట్లా. ఆ ఎస్కేఎస్ మాత్రం టపా 2 హెడ్ షాట్లు మాత్రం భలే పడ్డాయి. ఇది మాత్రం పన్నగానే పడట్లా. అరే వెళ్దాం వద్దా సరే ఆగని ముందు కవర్ చూద్దాం. వాడు ఉన్నాడో లేదో. సైలెంట్గా పోదాం ఒక్క నిమిషం. పైగా అసలుకి వీడి కిందకి రాడు. మనమే ఇంకెళ్ళాలి. దొంగ ఏం చేస్తున్నావు? ఒరే షార్ట్ని కనెక్ట్ అవ్వట్లేదు గాయస్. అసలు కనెక్ట్ అట్లా. ఇడేమో దింపుని దొరుకుతున్నాడు. బయటికి వెళ్దాం వాడే వస్తాడు. బయటికి వెళ్తే అరే చింటూ బయటికి రా. వచ్చాడు చూసారా చెప్పానా వస్తాడని. హెచ్ఆర్ ఇచ్చేసాం 2 నిమిషాల్లో.
పాపం మామూలుగా ఉండదు మనతోటి, బుర్ర పగలు కొట్టేసాం. ప్రస్తుతానికైతే ఇంకా జోన్ వస్తుంది, వెళ్ళిపోదాం. అరే దాంట్లో ల్యాండ్ మేలు ఉన్నాయి. మళ్ళీ ఇంకో హిట్ లిస్ట్ తీసుకున్నానండి. ఇంకొక కిల్లు కొట్టాలి నేను చెప్పిన దానికైతే. హిట్ లిస్ట్ అయితే తీసుకున్నా. ఆడవడో అయ్యా ఏవి డైవ్ 17 అంట ఆడవడో. సరే వాడవడో మనకెందుకులే కానీ ముందు ఇచ్చాడు వెళ్దాం. వాడు మనం చూస్తే పర్లా, చూడకపోతేనే ఇంటిపై ఉన్నాడు కానీ చెప్పి వెప్పదామా. సరే గ్లోవల్ వేసింది కాబట్టి ఇంటిపైకి వెళ్దాం. ఇక్కడ ఉన్నాడా లేదా పెద్ద డౌట్. సరే అండి, ఇప్పుడు ఎనిమిది ఎవడో కూడా వస్తాడే. హిట్ లిస్ట్ వచ్చాడు చూడండి, హిట్ లిస్ట్ వచ్చాడు చూడు. పాపం కొట్టేసేయండి. కానీ నాకు ఇక్కడ ఒక ట్విస్ట్ చెప్పండి గైస్. ఇక్కడ ఏంటంటే లూట్ బాక్స్ కనపడట్లా. ఎంతసేపు కిందకి వెళ్తున్నా లూట్ బాక్స్ రావట్లా. అసలు లూట్ బాక్స్ లేదు అడిగి. కానీ నేను చంపేసా. కిల్లుగా యాడ్ అయిపోయింది కానీ నేను చంపా. లూట్ బాక్స్ కనపడట్లా. అసలు ఏమైందో అర్థం కాల. లూట్ బాక్స్ ఆడిపోయింది. ఒక్క మాట లూట్ బాక్స్ లేదు ఆడ. నేనేమో అప్పుడు ఈ లూట్ బాక్స్ అనుకున్నా కానీ అది లూట్ బాక్స్ కాదు. వాళ్ళ లూట్ బాక్స్ ఇంకా కింద ఉండిద్ది. అది ఇల్లు లోపలికి వెళ్ళిపోయింది లూట్ బాక్స్. ఇంకా ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో ఒకరిని కొడదాం. ఎలాగైనా కుదిరేది నాకే కదా. సర్లే ఆడదాం. సింపుల్ నైస్గా వెళ్ళిపోదాం. ఇంకా ఈడైతే బయటకు వచ్చినట్టే లేడు. ఇంకా చూస్తాడు ఎనిమి. చూడకుండా పోయింటే హెచ్చాడు కొట్టేస్తామనిగా. ఇది చూస్తాడు దొంగకు వచ్చినాడు. ఏం చేస్తాను రా బాబాయ్. అసలు కానీ కుదరట్లా ఎక్కడ. ఇంకా సరే కిందకి వెళ్ళిపోయి పైకి వద్దాం. మళ్ళీ వస్తాడా బయటికి. ఇంకో ఎనిమిది కనపడ్డాడు. ఓకే ఇంకా కిందకి వెళ్దాం. ఇద్దరు కనపడిపోయారు కానీ ఇంకా ముందుకు వెళ్దాంప. ఇంకా ముందుకు వెళ్ళిపోయి కొట్టేద్దాం. ఈ డాడో స్కాన్ వదిలాడు. ఎనిమిది గాడైతే ఎక్కడ ఉన్నాడు. వచ్చాడు. 2 షాట్లు ఇచ్చాం. ఆడైనా ఇంకా నాకు అవ్వలేదు. మళ్ళీ ఇంకో షాట్ ట్రై చేస్తాను, అది తగలేదు. మళ్ళీ ఇంకా ఎంటని పెట్టి అంత దూరం ఎలా వచ్చిందో నాకేమైతే అర్థం కావట్లా. చూడండి అలా కొట్టేస్తాడు వీటి నుండి.